శివుడు తన జటాజూటంలో గంగాదేవిని ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా? ఒకప్పుడు నగర మహారాజు అనేతను అశ్వమేధ యాగంలో 60,000 మంది కుమారులను కోల్పోయాడు. వారు కపిల మహర్షి శాపంతో భస్మమైపోయారు. తమ పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలగాలి అంటే స్వర్గంలో ఉన్న గంగానదిని భూలోకానికి తీసుకురావాల్సిన అవసరం ఉందని భగీరథునికి తెలిసింది. అప్పుడు భగీరథుడు గంగాదేవి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. భగీరథుని తపస్సు మించిన గంగాదేవి భూమిపై దిగేందుకు అంగీకరించింది. అయితే ఆమెకు ఒక ఆశయం ఉండేది. నేను స్వర్గం నుంచి నా సంపూర్ణ వేగంతో దిగుతాను, అప్పుడు ఈ భూమి భరించగలదా అనే గర్వంతో భగీరథుని ప్రశ్నించింది. అప్పుడు భగీరథుడు శివుడికి ప్రార్థించారు. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై గంగాదేవి ఎలా దిగినా సరే భూమికి నష్టం కలగకుండా చూడమని వాగ్దానం తీసుకున్నాడు భగీరథుడు. అప్పుడు గంగాదేవి ఉగ్రవేగంతో శివుని శిరస్సు పైన పడింది. ఆమె అహంకారాన్ని తగ్గించేందుకు శివుడు ఆమెను తన జటలతో బంధించేశాడు. సంవత్సరాల తరబడి ఆమె బయటకి అనేది రాలేకపోయింది. అప్పుడు గంగాదేవికి తన తప్పు అర్థమై శివుడిని ప్రార్థించింది. అప్పుడు శివుడు కరుణించి ఆమెను తన జటల నుంచి భూమిపైకి ప్రవహింపజేశాడు. ఆమె 7 దారాలుగా భూమిపైకి ప్రవహించి పూర్వీకుల వంశంపై పడగానే వారికి మోక్షం కలిగింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని అంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.